హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు దీక్ష నలమల ఛానల్. ఈరోజు మీకు చూపించబోయేది ఏంటంటే నువ్వుల లడ్డు ఎలా తయారు చేయాలో, సింపుల్గా చేయటం ఎలా అనేది చూపిస్తాను. చూడండి, ఇది రోజుకి పిల్లలకి ఒకటి పెట్టినా కానీ చాలా మంచిదండి. ఓకే, తయారు చేస్తాను, చూడండి ఎట్లాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని దానిపైన ఒక కళాయి పెట్టుకున్నానండి. చాలా ఈజీగా అయిపోద్ది, ఒక్కసారి చూడండి. తింటే కూడా చాలా మంచిది. ఆ ప్యాన్లో ఒక 100 గ్రాములు నువ్వులు వేసుకుంటున్నానండి. ఒక 100 గ్రాములు. 100 గ్రాములు నువ్వులు వేసుకొని వేయించుకోవాలండి. కలర్ గోల్డెన్ కలర్లోకి వచ్చిన దాకా వేయించుకోవాలి. మనం మంటని లో ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోవాలండి. దీనికై అన్నిటినీ మంటని లో ఫ్లేమ్లోనే పెట్టాలి. చాలా ఈజీగా అయిపోద్ది, చూడండి ఒకసారి. ఒక 100 గ్రాములు తీసుకున్నానండి నువ్వులు. వీటిని వేయించుకోవాలి. నువ్వులు వేగటానికి ఎంతో టైం పట్టదండి, ఒక 5 మినిట్స్లో వేగిపోతాయి. ఇంకేంటండి, అందరూ ఏం చేస్తున్నారు? నా ఛానల్ డైలీ చూడండి. పిల్లలకి ఎంతో రుచికరమైన ఈజీగా తయారు చేసుకునే మొత్తం చూపిస్తూ ఉంటానండి డైలీ. చాలా తొందరగా అయిపోతాయి. నేను చూపించేయన్న ఒక 15 మినిట్స్ 20 మినిట్స్లోనే కంప్లీట్ అయిపోతాయండి. అందరూ చేయగలిగేటట్టు ఉంటాయండి నేను చూపించే రెసిపీస్. ఎక్కువ ఇంగ్రీడియంట్స్తో కూడా కాదు, తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు అన్నమాట. ఫుల్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి. మీకు ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. ఇట్లా వేయించుకోవాలి. ఈ నువ్వుల లడ్డుని రోజుకి పిల్లలకి ఒకటి మాత్రమే ఇవ్వండి, మళ్ళీ అంతకంటే ఎక్కువ ఇవ్వద్దు. ఎముకలు చాలా స్ట్రాంగ్గా తయారైతే బ్లడ్ లేకపోతే బ్లడ్ కూడా పట్టిద్దండి ఈ నువ్వుల వల్ల. చూసారు కదా, చిటపట్లాడుతున్నా అంటే ఏగటానికి రెడీ అయిపోయినాయి అన్నమాట. తిప్పాలండి, తిప్పకపోతే అడుగంటితే బాగా రాదండి లడ్డు. ఇట్లా తిప్పేసుకోండి. గోల్డెన్ కలర్ వస్తే సరిపోద్దండి. మనకి గోల్డెన్ కలర్లోకి తయారవుతుంది చూడండి. ఇట్లా అయిపోతే సరిపోద్ది. ఈ టయానేనండి అడుగంటితే కొంచెం చూసుకొని ఎంచుకోండి. మరీ మాడకూడదు, మరీ యాక్కుండా ఉన్నా కానీ పచ్చివాసన వస్తూ ఉండిద్దండి లడ్డు. కలర్ చేంజ్ అయినాయి కదండి, చూసారు కదా. ఇదిగోండి, ఇంకొంచెం ఆగాలి. ఏగితేనే టేస్ట్ బాగుండిద్దండి. రోజు నేను చేసే వంటకాలు ఫాలో అవుతున్నారండి అందరూ. ఎలా ఉంటున్నాయో ఒక్కళ్ళు కూడా కామెంట్ చేయట్లేదు. మెయిన్ పిల్లలకైతే యూజ్ అవుతాయండి నేను పెట్టేవి. పిల్లలు ఉన్నోళ్ళు చాలా తొందరగా చేసుకునే వంటకాలు కదండి నేను చూపిస్తుంది.
ఇంకేగిపోయినాయండి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇవి పక్కన పెట్టుకుందాం. ఇదే ప్యాన్లోకి కొన్ని మనం టీ తాగే గ్లాస్ ఉండిద్ది కదండి, ఆ టీ తాగే గ్లాస్తో ఒక గ్లాస్ పల్లీలు, నిండుగా కాదండి, ఇట్లా ఇట్లా తీసుకోవాలి. కొన్ని పల్లీలు వేయించుకుంటున్నాను. ఇవి కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. నేను ఆల్మోస్ట్ అన్ని ఇంట్లోనే తయారు చేసుకుంటానండి. చూసారు కదండి కలర్ మారినాయి. శనగిత్తనాలు కూడా ఏగిపోయినాయండి. శనగిత్తనాలు కూడా ఏగిపోయినాయండి. వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొబ్బరి అండి, ఎండు కొబ్బరి ముక్కలు. ఇవి కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు అండి. మా ఇంట్లో కొబ్బరి ఎక్కువ తినం కాబట్టి కొన్ని వేసుకున్నాను. ఇప్పుడు కొబ్బరి చెప్పు ఉండిద్ది కదా, దాంట్లో పావు వంతు వేసుకున్నానండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటిని గోల్డెన్ కలర్లోకి వచ్చిందాక వేయించుకోవాలండి. ఎండు కొబ్బరి కాబట్టి కొంచెం త్వరగానే ఏగిద్దండి. కొబ్బరి కనుక లేకపోతే కొబ్బరి పొడి, కొబ్బరి తురుము అలా ఉంటాయి కదండి, అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ కొబ్బరి కూడా వేగిందండి. కొబ్బరిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఒక స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మూడింటిని చల్లారనివ్వాలండి. ఇప్పుడు మనం ఫస్ట్ శనగిత్తనాలను తోలు తీసేసుకోవాలండి. పొట్టు మొత్తం తీసేసుకోవాలి. ఇందాక వేయించి పెట్టుకోవాలి. పొట్టు మొత్తం ఊడిపోవాలండి శనగిత్తనాలకు. ఇలా శనగిత్తనాలు మొత్తం పొట్టు తీసి పెట్టుకోవాలండి. ఏపుకోవటం అయిపోతాయి. ఈ మూడు ఆల్మోస్ట్ లడ్డు తయారు చేయటం అయిపోయినట్టేనండి. ఈ మూడింటిని ఇప్పుడు మిక్సీ పట్టుకుందామండి. ఫస్ట్ శనగిత్తనాలు మిక్సీ పట్టుకుంటున్నానండి. శనగిత్తనాలు మరీ అంత మెత్తగా పట్టుకోకూడదండి, కచ్చా పచ్చిగా పట్టుకోవాలి. ఇదిగోండి, ఇట్లా అయితే సరిపోద్ది. చూసారు కదా, ఇట్లా కచ్చా పచ్చిగా పట్టుకుంటే సరిపోద్దండి. దీంట్లోకి తీసుకుంటున్నా ఈ పొడిని.
ఆ తర్వాత కొబ్బరి మిక్సీ పట్టుకుంటున్నాను. ఇట్లా మెదిగితే సరిపోద్దండి కొబ్బరి. దీన్ని కూడా ఇందాక శనగిత్తనాల పొడిని తీసుకున్నాం కదండి, దాంట్లోనే వేసేసుకుంటున్నా. కావాలంటే మనం దీంట్లోకి ఇలాచీ పౌడర్ అండి, ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేను యాడ్ చేయట్లా, ఆ ఫ్లేవరు అంతగా నచ్చదండి మా ఇంట్లో. ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు దీంట్లోకి నువ్వులు యాడ్ చేసుకుంటున్నాను. అన్నీ యాడ్ చేసుకోకూడదండి, కొన్ని నువ్వులు ఉంచుకోవాలి. నేను ఇట్లా కొన్ని ఉంచుతున్నానండి. ఆ 100 గ్రాముల్లో ఒక 10 గ్రాములు నువ్వులు ఉంచాను. మొత్తం పొడిగా ఉంటే బాగోదండి, తర్వాత కలిపేటప్పుడు ఇవి వేసి కలుపుకుందాం మనం. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టేసుకుంటున్నాను. మెత్తగా అవ్వాలండి నువ్వుల పొడి. ఇట్లా మెదిగిన తర్వాత ఇందులోకి నేను 1/2 కిలో బెల్లం తురిమి పట్టుకున్నానండి ముందే. 1/2 కిలో అండి ఇది మొత్తం. దీన్ని యాడ్ చేస్తున్నాను దీంట్లో, నువ్వుల్లో కొంచెం యాడ్ చేసేసి పట్టినంత మిక్సీ పట్టేసుకుంటున్నాను. చూసారు కదండి, ఇట్లా పొడి పొడిలాడతా. దీన్ని కూడా ఇప్పుడు దీంట్లో తీసేసుకుంటున్నాను. ఇది మొత్తాన్ని కలిపేసుకొని అన్నిటిని బాగా కలిసేటట్టు ఇందులోకి మనం నువ్వులు కొన్ని ఉంచుకున్నాం కదండి ఇందాక, ఆ నువ్వులను కూడా యాడ్ చేసేస్తున్నా. ఇప్పుడు బెల్లం చూసుకోండి సరిపోయిందో లేదో. కొంచెం సరిపోయిందండి కరెక్ట్గా. 1/2 కిలో బెల్లం పట్టలేదు, దాంట్లో ఒక 1/2 వంతు పక్క తీసానండి. 1/2 కిలోలో 1/2 వంతు పక్క తీసాను, సరిపోయింది. ఇట్లా బాగా కలిసేటట్టు కలుపుకున్నాక ఇలా మొత్తం కలుపుకున్నాక కొంచెం నెయ్యి వేసుకుంటున్నానండి. నెయ్యి తక్కువే పట్టిద్ది, నేను ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యేనండి. ఇది కూడా ఒక 5 స్పూన్స్ అయితే సరిపోద్ది. యాడ్ చేసుకొని ఉండలు చుట్టేసుకోవటమేనండి, లడ్డూలాగా చుట్టేసుకోవటమే. కలపాలి ఇప్పుడు బాగా దీన్ని. దీంట్లో ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవద్దండి, నేను స్కిప్ చేశాను. ఇలాచీ పౌడర్ మాకు అంతగా తినము, అందుకని తీసేసాను. ఇట్లా మొత్తం కలిపేటట్టు మనకి ఉండలాగా అయితే సరిపోద్దండి నెయ్యి. ఉండలాగా మీకు కావట్లేదంటే ఇంకొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని. చూసారు కదా, ఇట్లా ఉండలాగా అవ్వాలి, బాగా కలవాలి. ఇప్పుడు వీటిని మనం ఉండలాగా చేసేసుకుందాం.
రోజుకి ఇంత సైజుది లడ్డు నువ్వుల లడ్డు ఒకటి ఇవ్వండి పిల్లలకి. అన్నీ ఇంకా అదే సైజులో చేసేసుకోవాలి. చాలా ఈజీగా అయిపోద్దండి. అమ్మో నువ్వుల లడ్డు అంటే ఎంత ప్రాసెస్ అనుకుంటారని, చాలా ఈజీ. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇట్లా అన్నిటినీ రౌండ్గా చుట్టేసుకోండి. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఏంటి పదే పదే చెప్తుంది అనుకోవద్దు. ఒకటి మాత్రమే పెట్టండి పిల్లలకి. అంతేనండి, అయిపోయింది నువ్వులు. ఇదిగోండి 100 గ్రాములకి 12 నువ్వుల లడ్డులు వచ్చినాయండి, సరిపోతాయి. ఇవి 4 డేస్ వస్తాయండి. మాకు 2 పిల్లలు కాబట్టి 4 డేస్ వస్తాయి. నోరూరిచ్చే రుచికరమైన నువ్వుల లడ్డు మనకు రెడీ అయిపోయింది. తప్పనిసరిగా అందరు వీడియో చూసేసి ట్రై చేయండి ఇంట్లో. చాలా బాగుండిద్ది టేస్ట్ కూడా. ఇప్పుడు మన నువ్వుల లడ్డుని టేస్ట్ చూద్దామండి. సూపర్ అంటే సూపర్ ఉందో, నిజంగా చూస్తున్నాం. అప్పుడప్పుడు పల్లీలు తగులుతూ, నువ్వులు తగులుతూ, బెల్లం కూడా సరిపడా ఉందండి. ఒకసారి ట్రై చేయండి అందరు కంపల్సరీ, హెల్త్కి కూడా చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.